చరణ్ కలవడం జరిగింది. సినిమా గురించి అడిగారు. షూట్కి వెళ్ళి నేను కలిశాను ఆయన్ని. అండ్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ఐ స్పెండ్ అ హోల్ డే విత్ హిమ్. ఓ రోజంతా పెద్ద షూటింగ్లో ఉండి అన్ని చూస్తూ సరదా కబుర్లు చెప్తూ ఐ థింక్ ఆ స్పెండ్ చేసిన హోల్ టైమ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం. ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. బికాస్ చాలా రోజుల తర్వాత కలిశాను నేను. బికాస్ దిస్ ప్రాసెస్, ఈ సినిమా అంతట్లో అసలు నేను బయటికి రాలేదు. సో ఏవైపోయావు, ఎక్కడికి వెళ్ళావు అని మొత్తం అన్ని విషయాలు అడిగి దెన్ ఈ సినిమా గురించి అన్నీ తెలుసుకున్నాక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ మా టీం అందరి గురించి చెప్పినప్పుడు. అంటే ఇంతమంది యంగ్స్టర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రావడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. అండ్ మీరు వస్తే, మీరు సక్సెస్ అయితే మీ వెనకాల ఒక కొత్త జనరేషనే వస్తుంది, చాలా మందికి హోప్ వస్తుంది అని నమ్మిన వ్యక్తి రామ్ చరణ్ గారు. అంత గోల్డెన్ హార్ట్తో ఆయన దాన్ని అప్రిషియేట్ చేయడం, ఏం చేద్దాం సరదాగా ఏదైనా చేయాలి, ఏం చేద్దాం మీ స్టైల్లో చెప్పండి ఏం చేద్దాం, జస్ట్ అలా ఊరికినే మాట్లాడడం బెస్ట్, అలా వద్దు, ఏదైనా మీ స్టైలే చేద్దాం, మీకు అన్నీ చూశాను ప్రమోషన్స్, నాకు కూడా అలాగే కావాలి, అలాగే చేద్దాం అన్నారు. ఐ థింక్ ఆ వర్డ్ వినగానే మా అందరికి అవుట్, అందరం నేను ఇమ్మీడియట్ బయటకు వచ్చి మా వాళ్ళందరికీ ఫోన్ చేసి పెద్ద ఈజ్ దేర్ ఫర్ ప్రదీప్, ఎస్ హీస్ కమింగ్ అని అన్నాం. మాకు ఇది ప్రీ రిలీజ్కి అంటే ఆయన వచ్చిన కంటే డబల్ ఎనర్జీ వచ్చేసింది. సో ఆయన ఆ మాట కూడా, అక్కడికి వస్తే నేను 10 నిమిషాలు మాట్లాడతాను, 5 నిమిషాలు చేస్తాను, బట్ ఇక్కడ మనం టైం స్పెండ్ చేద్దాము అని సరదాగా ఆయన అవంతా విని నవ్వుకుని ఆయన మాతో పాటు పర్ఫామ్ చేసి ఐ థింక్ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మమ్మల్ని అందరినీ కదిపేశాయి. అంటే మా అందరికీ చాలా ఆనందం వేసింది. మా కష్టం ఎక్కడ వృధా అవ్వలేదు అనిపించింది. అంటే మేము ఎంత సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం మా దారిలో. ఐ థింక్ గాడ్ ఈస్ బీన్ బ్లెస్సింగ్, డెస్టినీ ఈస్ గివింగ్ అస్ అలాంటి ఏంజిల్స్ని మా లైఫ్లోకి ఇలా పంపిస్తూ మాకు వస్తారు, ఒక్కొక్కళ్ళు వస్తారు కదా లైఫ్లోకి, అలా ఆయన వచ్చి మా ఈ సినిమాని పుష్ ఇవ్వడం, ఫస్ట్ టికెట్ తీసుకోవడం, ఆల్ ది బెస్ట్ ప్రదీప్ ఫర్ అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అని అన్న తర్వాత ఆ రోజు ఇంకా మా చెవుల్లో రీసౌండ్ వస్తుంది మేము షూట్ చేసిన రోజు ఆయన అన్న పదాలు. సో థ్యాంక్స్ టు రామ్ చరణ్ అన్న.